ముందుగా కడాయి పెట్టుకోండి. పెట్టుకున్నాక అలా 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 అయిపోతుంది. అలా అవ్వినంటే స్టవ్ ఆపేసి ఇలా పచ్చిమిర్చి కాయలు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై మనము ఏమైతే కట్ చేసుకున్నామో అన్నీ వేసుకొని లాస్ట్లో పాలకూర కూడా వేసుకొని ఎగ్జాక్ట్లీ మమ్మీలాగా ఈ గిన్నెని ఇలా పొయ్యి మీద ఉన్నప్పుడు కట్టేసుకుంటాను ఖచ్చితంగా. సో ఇలా అన్నీ వేసాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసేయాలి. సో స్టవ్ ఆన్ చేసి అలా యాక్చువల్గా ఉండే బట్ మనం ఆన్ చేయలేదు, వేరే విషయం. సో మనము అన్నీ వేసుకున్నాక స్టవ్ ఆన్ చేస్తాను. నేను ఇప్పుడు అంత ఫ్యాన్సీగా స్పూన్లో సాల్ట్ తీసి అని చేయలేను. సో డైరెక్ట్గా కావాల్సినంత ఉప్పు వేసేసుకుందాం. నేను ఒకదాన్ని తింటాను కాబట్టి నా హ్యాండ్స్ నేను యూస్ చేసుకున్నాను. అదే మీరు మీ ఫ్రెండ్స్కి అందరికీ చేసేలా అయితే స్పూన్స్, సెపరేట్ ప్లేట్స్, సెపరేట్ గిన్నెలు అని యూస్ చేయండి. బట్ నేను ఒకదాన్ని తింటాను కాబట్టి నావే హ్యాండ్స్ కాబట్టి క్లీన్గా ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. స్టార్ట్ చేద్దామా? ఆకులకి ఎక్కువ వాటర్ అవసరం లేదంట అని మమ్మీ చెప్పాను, నాకు తెలియదు. సో డైరెక్ట్గా కుక్ చేసేయచ్చు అంతే. ఇది కొంచెం సేపు అయ్యాక ఫుల్గా మగ్గిపోయి చిన్నగా అయిపోతుంది. ఎంత ఎక్కువ కూర ఎంత తక్కువగా అయిపోతుంది అంటే కూర అయిపోయినట్టు. సో ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం అనుకుంటాం కానీ ఇవన్నీ మళ్ళీ మాట్లాడుతున్నాం. చాలా మాట్లాడుతున్నాం. మీకు కర్రీ అయ్యాక చూపిస్తాం అలా వచ్చిందో. నేనే తింటాను కాబట్టి ప్రాబ్లం లేదు. చూసారా పొగలు అలా వస్తున్నాయో. మనం కుక్ చేశాక అలా రాకపోతే అలా కుదురుతుంది. మనం చేసుకున్న కర్రీ చాలా అంటే చాలా బాగా టేస్ట్ మీకు అలా ఉందో తెలుసుకోవాలని ఉంటుంది కదా, అందుకే టేస్ట్ చేస్తున్నాను అనమాట. అంటే అలాగే ఇది బాగున్నా బాగోకపోయినా నేను తినేస్తాను కాబట్టి, బట్ ఇది బాగుందో లేదో మీకు నిజంగా తెలియాలి కాబట్టి, అంటే మీరు కూడా ఫ్యూచర్లో కుక్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు తినేసి చెప్తాను. నిజంగా నేను చాలా అంటే చాలా బాగుంది. ఇఫ్ ఇన్ కేస్ నాకు నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను, కానీ నిజంగా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసిన నేను ఇంత బాగా కుక్ చేస్తున్నాను కాబట్టి పెట్టుకోవచ్చు. ఫ్యూచర్ ఉంది నాకు, చాలా మంచి ఫ్యూచర్ ఉంది.